ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ జూన్ నెల అంటే గ్రీష్మ ఋతువు స్టార్ట్ అయింది. గ్రీష్మ ఋతువు ఎప్పుడు జ్యేష్ఠ మాసం మే 28 నుంచి జ్యేష్ఠ మాసం మొదలయ్యింది. ఈ జ్యేష్ఠ మాసంలో విష్ణు పూజ అనంతంగా చేయాలి. విష్ణుమూర్తికి జ్యేష్ఠ మాసం అంటే చాలా ఇష్టమట. అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము, విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడం, విష్ణువుకి సంబంధించిన ఏ దైవాన్నైనా 10 అవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని. ఇక ఈ నెలలో 27వ తారీఖున జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 30న స్కంద పంచమి. స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం. ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి ఈ నెల 30వ తారీఖున జనవరి 30వ తారీఖున జూన్ 30వ తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలని నా కోరిక. ఇక ద్వాదశ రాశులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే, తదుపరి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో వృషభ రాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో రవి బుధులు ఉన్నారు. ద్వితీయంలో అంటే మిథునంలో గురువు ఉన్నారు. కర్కాటకంలో కుజుడు ఉన్నారు. సింహంలో కేతు ఉన్నారు. మకరంలో రాహు ఉన్నారు. మీనంలో శని ఉన్నారు. శుక్రుడు మేషంలో ఉన్నారు. అయితే ఈ రాశి వాళ్ళకి రవి బుధుడు 6వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్తారు. రవి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి 15వ తారీఖున వెళ్తారు. కుజుడు కర్కాటక నుంచి సింహంలోకి 7వ తారీఖున జూన్ 7వ తారీఖున మారుతారు. ఇవి ఈ గ్రహాలు మారే స్థితిగతులు. వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వృషభ రాశి వారికి ఈ మాసం చాలా గొప్ప కాలం అని చెప్పవచ్చు. ఈ వృషభ రాశి ఈ జూన్ నెలలో 27వ తారీఖున జగన్నాథ యాత్ర వస్తుంది. 30వ తారీఖున స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన విశిష్టంగా చేయాలి ఆ రోజు. వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అదృష్టకాలం అని చెప్పవచ్చు. ఎందువలనంటే ద్వితీయంలో గురువు ఉన్నారు. ఆయన మంచి ఫలితాల్ని మనం మంచి చేస్తే ఆయన మంచి మనకి ఇస్తారు. అందువల్ల గురువుని తలుచుకుని, గురువు అంటే న్యాయబద్ధంగా వెళ్ళడము, పెద్దలను పూజించడము, గురువులను పూజించడము, ఇట్లా దైవ కార్యాలు చేయడం లాంటివి చేస్తే గురువు మనకు అనుకూలంగా ఉంటారు. అట్లాగే ఉద్యోగస్తులకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి జూన్ జూలై నెలలో ప్రమోషన్ల కాలం కనుక వీళ్ళు జాగ్రత్తగా దైవారాధన చేస్తే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి, వారు ఆశిస్తున్నటువంటి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇదివరకు పాతగా ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు వీళ్ళు మొదలుపెట్టి పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సౌమ్యంగా సంభాషించండి. కోపంగా కానీ విసుగుగా కానీ మాట్లాడకుండా ప్రేమతో సౌమ్యంగా సంభాషణ మొదలు పెట్టండి. వీళ్ళకి సిరి సంపదలు పెరిగే అవకాశం ఉంది ఈ మాసంలోనూ. అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గృహలాభం ఉంది అంటే గృహాన్ని కొనే అవకాశం ఈ రాశి వారికి ఉంది కనుక ఈ మాసంలో వీళ్ళు ఇల్లు కొనాలనుకుంటున్న వాళ్ళందరూ ఆ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల వాళ్ళకి ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇంకా ధర్మ మార్గాన్ని అనుసరించి నడవాలి. ఎప్పుడు కూడా ధర్మ మార్గాలను అనుసరించి నడిస్తేనే మంచి జరుగుతుంది.
ఇంకా ఆత్మీయుల అందరి సహకారం ఉంటుంది. మీ కుటుంబంలో వ్యక్తులు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు అందరి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. అందువల్ల మీరు అందరి సహాయ సహకారాలు పొందాలంటే వాళ్ళతో చాలా మంచిగా ప్రవర్తించడం వల్ల మీకు ఆనందం పెరుగుతుంది. మీకు కష్టకాలంలో వాళ్ళ సహకారం అనేది ఉంటుంది. కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు, విలాసంగా గడుపుతారు. శుక్రుడు కూడా ఈయన మీకు మే నెల నుంచి మే 29వ తారీఖున మారి లగ్నంలోకి వచ్చారు కనుక అది శుక్రుని స్వస్థానం కనుక వృషభ రాశి వీళ్ళకి చాలా బాగుంటుంది. శుక్రుడు చాలా అనుకూలంగా ఉంటాడు. స్త్రీలకు ఇంకా చాలా బాగుంటుంది. వీళ్ళకి ఎన్నో ఉపయోగకరమైన పనులు జరుగుతాయి ఈ మాసంలో. అయితే కొంతమందికి ఎవరికైతే కొంచెం గ్రహాలు అనుకూలంగా లేవో వాళ్ళకి అధిక కోపం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది. అట్లాగే ఈ ఒత్తిడి ఎక్కువడం వల్ల మనస్థిమితం లేకుండా ఉండడం జరుగుతుంది. అందువల్ల వీళ్ళు ముందు మహాలక్ష్మి ఆరాధన చేయడము, స్కంద పంచమి రోజు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయడము, అలాగే జ్యేష్ఠ మాసం కనుక విష్ణుమూర్తి ఆరాధన ఈ మాసంలో చాలా విశేషంగా చెయ్యాలి. విష్ణుమూర్తికి జ్యేష్ఠ మాసం అంటే చాలా ఇష్టమట. అందువల్ల విశేషంగా విష్ణుమూర్తి ఆరాధన చేయడము, విష్ణు సహస్రనామ పారాయణ చేయడము, దీనివల్ల వీళ్ళకి మనసుకి ఒత్తిడి తగ్గి ఆనందంగా ఉండగలుగుతారు. ఇక గురువు మిథునంలో సంచారం వల్ల ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఆర్థిక లాభం ఉంటుంది, కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఇది ఈ వృషభ రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు.